హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీకెండ్ కూడా వచ్చేసింది కదా! అందరూ బిజీగా ఉండుంటారు. ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు చెక్కలనమాట. మా సైడ్ అయితే పప్పు చెక్కలు అంటాము. ఒక్కొక్క ఏరియాలో చెక్కలు అంటారు, కారపు చెక్కలు అంటారు. ఒక్కొక్క ఏరియాలో పప్పు బిళ్ళలు అని కూడా అంటారు. ఏదైనా చేసినా కూడా కొంచెం ప్రాసెస్ అనేది ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు మనమైతే క్రిస్పీగా, క్రంచీగా ఎలా చేసుకోవాలో ఈ పప్పు చెక్కలు చూద్దాము. ఇవి రైస్ ఫ్లోర్ అనమాట. అంటే మనం రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యంతో చేసిన వరి పిండి అనమాట. ఈ పిండి ఆ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఆ పిండిలోకి ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, పచ్చి ఆనియన్ అనమాట తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఒక 1½ టేబుల్ స్పూను జీలకర్ర, ఒక పెద్ద మొక్క అల్లం తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ కొట్టేసుకొని దీంట్లో ఒక గుప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. మరీ బాగా పేస్ట్ లాగా అయితే చేయొద్దు, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా ఇప్పుడైతే ఈ ముద్దని మొత్తాన్ని కూడా మనం ముందుగా పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిలో అయితే కలిపేస్తున్నాము. చూడండి, ఇందులో సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు నేనైతే ఒక ½ అన్ అవర్ నానబెట్టాను. అవి నానబెట్టినవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే పెసరపప్పు యాడ్ చేయలేదు. సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి, బటర్ యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల బటర్ అయితే యాడ్ చేశాను నేను. ఇందులోకి కారం ఏమీ అవసరం లేదు. నేనైతే కారం వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఒకేసారి 10-15 అన్నా కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇదంతా కూడా ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకోండి. ఎప్పుడైనా కూడా అవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ పిండి, సాల్ట్ ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, వాటర్ అయితే నేను కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని, చపాతీ ముద్ద కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పిండి మొత్తం కూడా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాం కదా, ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఇవి 1 మంత్ వరకు, 2 మంత్స్ వరకు కూడా నిలవండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, అలా ముద్దలు చేసేసుకున్నాం కదా. ఇది పూరీ ప్రెస్ అనమాట. ఒక పేపర్ చూడండి, ఇలాంటి కవరు అనమాట. ఇలాంటి కవర్ పెడితేనే మనకి ఇవన్నీ చేయడానికి ఈజీగా వస్తాయి. చూడండి, చాలా పలుచగా కూడా వచ్చింది. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా అలా చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ముందుగానే. చూడండి, ఆయిల్ కూడా కాలిపోయింది. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేస్తాను చూడండి. మరీ ఓవర్ హీట్ అవ్వద్దండి, హై ఫ్లేమ్లో అయితే వద్దు, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి అయితే మా సైడ్ ఈ పప్పు చెక్కలు సంక్రాంతికి కానీ ఏ ఫెస్టివల్ అయినా కూడా మేము ఫస్ట్ చేసుకునే పిండి వంట ఈ పప్పు చెక్కలు అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఆఫీస్కి వెళ్ళొచ్చినా కానీ, పొలాలకు వెళ్ళొచ్చినా కానీ ఇంట్లో ఇవైతే నిలవ పెట్టుకుంటే ఈజీగా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినేసేయచ్చు. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకేసారి ఏమవుతుందంటే ఇవి కలరు బ్లాకిష్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. సగ్గుబియ్యం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకా మిగిలిపోయినాయి కదా, అవన్నీ కూడా 1 by 1 మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని ఫ్రై లేట్గా అవుతాయి అన్నమాట. అందుకని తక్కువే వేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మధ్యలో ఒకసారి అయితే టర్న్ చేసుకోండి. 2 పక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆయిల్లోంచి మనం సపరేట్ చేసేసుకుందాము. అంతే, ఎంతో ఈజీగా చేసుకుని పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి కదా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక్కసారి మనం
టమాటో పికిల్ ఉంటుంది కదా, నిలవ పచ్చడి, అది దాంతో ఒకసారి ఈ పప్పు చెక్కలు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. మీ ఊర్లో ఈ పప్పు చెక్కల్ని ఏమని పిలుస్తారో మీ ఏరియాలో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.